హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా పెద్ద మూవీ అయితే సెకండ్ వీకెండ్ కూడా అయితే కంప్లీట్ చేసుకుంది. దాంతో అయితే 11 డేస్ బాక్స్ ఆఫీస్ రన్ కూడా అయితే కంప్లీట్ అయితే అయింది. ఇంకా ఈ మూవీ ఈ 11 డేస్ రన్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసింది, ఏ రేంజ్లో కలెక్ట్ చేసింది, ఇంకా ఎక్కడెక్కడ బ్రేక్ అయి ఉంటుంది, ఎక్కడ హిట్ అయింది, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియో చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ప్రతి 11 డేస్కి ఫస్ట్గా తెలుగు స్టేట్స్లో చూసుకుంటే నైజాంలో 52 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ జరిగింది 48 కోట్లు, కాబట్టి ఇక్కడ 4 కోట్ల దాకా అయితే ప్రాఫిట్ తెచ్చి ఇక్కడైతే హిట్ అయితే అయింది. ఇంకా సీడెడ్లో జరిగిన 24 కోట్ల బిజినెస్కి 20 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ ఇంకా ఒక 4 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇక్కడైతే బ్రేక్ అవుట్ అయితే అవుద్ది. ఇంకా టోటల్ ఆంధ్ర మొత్తం కలిపి 70 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. అలాగే పెద్ద మూవీ టోటల్ 11 డేస్కి 2 తెలుగు స్టేట్స్లో 142 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అదే గ్రాస్ చూసుకుంటే 211 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా తమిళనాడు, కేరళలో జరిగిన 7 కోట్ల బిజినెస్కి ఇప్పటివరకు అయితే ఈ మూవీ 2.2 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటకలో జరిగిన 17 కోట్ల బిజినెస్కి ఇప్పటివరకు అయితే 15 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా హిందీలో జరిగిన 25 కోట్ల బిజినెస్కి ఇప్పటివరకు అయితే 11.5 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇంకా అలాగే ఓవర్సీస్లో జరిగిన 34 కోట్ల బిజినెస్కి ఇప్పటివరకు అయితే 22 కోట్లు మాత్రమే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అలాగే ఈ మూవీ ఒక తెలుగు స్టేట్స్లో తప్పించి ఎక్కడైతే బ్రేక్ అవుట్ అయితే కాలేదు. అండ్ ఓవరాల్గా రిమైనింగ్ స్టేట్స్లో అన్నింటిలో అయితే ఫ్లాప్గానే అయితే పోయేటట్టుంది. ఒక కర్ణాటకలో ఏమైనా బ్రేక్ ఈవెంట్కి దగ్గరగా రావచ్చు. ఇంకా హిందీలో కూడా అయితే అంత బ్రేక్ ఈవెంట్ అయ్యేటట్టు అయితే లేదు ఇప్పుడైతే మాత్రం. ఒక కర్ణాటకలో ఒక దాంట్లో అయితే ఛాన్స్ అయితే ఉంది బ్రేక్ ఈవెంట్ అవ్వడానికి, అది కూడా బ్రేక్ ఈవెంట్ దగ్గరికి మాత్రమే వస్తుంది. అక్కడ కూడా అయితే ప్రాపర్గా అయితే హిట్ అయితే అవ్వదు. ఇంకా తమిళనాడు, కేరళలో అయితే డిజాస్టర్ అని ఎప్పుడో చెప్పేసాం. ఇంకా హిందీలో కూడా అయితే హోల్డ్ అయితే తగ్గిపోయింది, కాబట్టి హిందీలో కూడా అయితే లాస్ట్కి ఎయిట్కి అయితే ఫ్లాప్ టిక్కి వచ్చేస్తుంది. ఇంకా ఓవర్సీస్లో అయితే ఫస్ట్ వీకెండ్ తర్వాత ఇంకా మూవీకి అయితే కలెక్షన్ అసలు రాలేదు. కాబట్టి ఓవర్సీస్లో 8 కోట్ల లాస్ట్ అయితే ప్రాఫిట్ అయితే అవుతుంది మూవీ. అలాగే పెద్ద మూవీ వరల్డ్ వైజ్గా ఇప్పటివరకు అయితే 190 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా 335 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా మూవీ మేకర్స్ అయితే 390 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసిందని అప్పుడైతే పోస్టర్ కూడా అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా ఇలాగే కానీ జరిగితే ఈజీగా మూవీ మేకర్స్కి అలాగే ఇంకా ట్రేడ్ నెంబర్కి దగ్గర 100 కోట్ల డిఫరెన్స్ వచ్చే థాట్ అయితే ఉంది. ఇంకా పెద్ద మూవీ ఇంకా బ్రేక్ అవుట్ అవ్వాలంటే ఇంకా 30 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఇంకా చూడాలి లాంగ్ రన్లో ఒక మినిమం 20 కోట్ల దాకా కలెక్ట్ చేస్తే మినిమం ఈ మూవీ సెమీ హిట్ అయిన అవుద్ది సలార్లాగా. ఇంకా చూడాలి మూవీ ఎంతవరకు అయితే పోద్దో. ఇంకా పెద్ద మూవీ లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తాను అనుకుంటారు అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.